జై శ్రీరామ్ అందరికి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనము రామాయణంలో ఆ గత క్లాస్లోనేమో ఇంద్రజిత్ మరణం వరకు చెప్పుకున్నాము. ఈరోజు మనము కుంభకర్ణుని యొక్క శ్రీరామచంద్రమూర్తి కుంభకర్ణునితో జరిగిన యుద్ధము, అలాగే ఆ తర్వాత ఆ రావణాసురునితో జరిగే యుద్ధాన్ని గురించి మనము తెలుసుకుంటాం అన్నమాట. అయితే కుంభకర్ణుడు గురించి మనం చెప్పుకునేటప్పుడు కొంత ఆయన యొక్క గత జన్మ గురించి చెప్పుకుందాం. ఎందుకంటే వాళ్ళ జన్మ తీసుకోవడంలో కారణం అనేది ఒకసారి విన్నాం, మనందరికీ తెలిసిందే. కానీ కుంభకర్ణుడి విషయం వచ్చింది కాబట్టి మనం అది తెలుసుకుందాం అనమాట. కుంభకర్ణుడి విషయం మనము ప్రారంభంలో భాగవతము చెప్పడం ప్రారంభించినప్పుడు ప్రారంభంలో సనక సనందనాథులు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని దర్శించడానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు సనక సనందనాథులను జయ విజయులు ఇద్దరు అడ్డగించడము, ఆ జయ విజయులు అడ్డగించినారని ఆ సనక సనందనాథులు వారికి శాపం ఇవ్వడం జరుగుతుంది. మీరు భూలోకంలో రాక్షసులుగా జన్మించండి అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చి ఎందుకో అలర్జడి జరుగుతుంది, ఏంటి ఇక్కడ జరిగినటువంటి ఘర్షణ ఏంటి అని స్వామి రావటం. వచ్చిన తర్వాత మేము మీ భక్తులుగా మీ దగ్గరికి దర్శనార్థం వచ్చాము, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వలేదు, కాబట్టి మాకు బాధ కలిగింది. మేము ఎంతో దూరం నుండి మీ కోసం వస్తే మీ దర్శనం లభించకపోతే మాకెంత బాధ ఉంటుంది అని వాళ్ళు స్వామితో వేడుకోగా స్వామి బాధపడి, నా భక్తులకు ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను, నా భక్తుల కోసమే నేను ఉంటున్నాను, ఆ విషయాన్ని మీరు గమనించకుండా వచ్చినటువంటి భక్తులకి అవకాశం ఇవ్వలేదు, కాబట్టి మీరు వాళ్ళు ఏదైతే చెప్పారో దానిని అమలు చేయాలి, ఖచ్చితంగా ఆ శాపాన్ని మీరు అనుభవించాలి అని చెప్పి స్వామి కూడా దాన్ని అంగీకరించి, మీరు 7 జన్మలుగా ఉంటారా, భూలోకంలో 7 జన్మలు ఎత్తి 7 సార్లుగా మరణించి వస్తారా, లేదా 3 సార్లు తీసుకొని జన్మ మళ్ళీ నా దగ్గరికి చేరుకుంటారా అని రెండు స్వామి తెలియజేయడంతో ఆ రెండింటిలో వాళ్ళు 7 జన్మలు మేము అన్ని సంవత్సరాలు ఉండలేము, అంటే 7 జన్మలు మంచి జన్మగా మంచి వ్యక్తులుగా ఇస్తాను అంటారనమాట. మంచిగా అయినా కూడా 7 జన్మలు మీకు దూరంగా ఉండలేము స్వామి, కాబట్టి 3 జన్మలైనా మాకు దుర్మార్గుడు యొక్క లక్షణాలతో కూడినటువంటి జన్మలైతే 3 ఇస్తాను అని అంటారనమాట. అప్పుడు 3 జన్మలైనా మేము మీ దగ్గరికి త్వరగా చేరుకుంటాము, కాబట్టి అదైనా మాకు సంతోషమే, కానీ 7 జన్మలు మీకు దూరంగా ఉండలేము అని అడగడంతో ఆ విధంగా 3 జన్మలలో వారు రావడం జరిగింది. అప్పుడు మనము ప్రారంభంలో నరసింహస్వామి అవతారంలో చెప్పుకున్నాం, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడిగా జన్మించారు ఆ జయ విజయులు. ఇప్పుడు రామాయణంలో రావణాసురుడు కుంభకర్ణుడిగా జన్మించారు. తర్వాత ద్వాపర యుగంలో అక్కడ మనకి పేరు శిశుపాలుడు దంతవక్తుడిగా జన్మించడం జరిగింది. అంటే 3 జన్మల్లో దుర్మార్గమైనటువంటి లక్షణాలతో కూడుకొని జన్మించి ఆ తర్వాత స్వామి చేతిలోనే వాళ్ళు సంహరించబడి స్వామి దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు 2వ జన్మలో ఇప్పుడు ఇతను కుంభకర్ణుడిగా జన్మించాడు ఈ విజయుడు అనేటువంటి వ్యక్తి. జయ విజయులలో జయుడేమో రావణాసురుడు, విజయుడేమో కుంభకర్ణుడు. సరే, కుంభకర్ణుని యొక్క జననం గురించి ఒకసారి మనము తెలుసుకుందాం. కుంభకర్ణుడి యొక్క జననం ఎలా జరిగింది అంటే, బ్రహ్మ మానస పుత్రులలో ఒకరైనటువంటి పులస్య మహర్షి అనే అతను ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అతను ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడు, మనం ఏం చెప్పుకుంటున్నాం, కుంభకర్ణుని యొక్క జననం చెప్పుకుంటున్నాం. పులస్య మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండింది ఎక్కడ అంటే, తృణబిందు అనేటువంటి ఒక మహర్షి ఆశ్రమం దగ్గర తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన తపస్సు చేసుకుంటున్న సమయంలో ఆ యొక్క ఆశ్రమం చాలా అందంగా ఉంటుంది. చక్కగా మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే కాశ్మీర్ లోయ ఉంది, లేదంటే హార్సిలీ హిల్స్ ఉన్నాయి, ఊటీ ఉంది, అంటే ఆ ప్రదేశాలు చక్కటి ఆకుపచ్చని వాతావరణంలో ఆ చెట్లతో, లతలతో, ఆ పూలతో ఎంత అందంగా అయితే ఉంటుందో అంత అందంగా ఉంటుందన్నమాట ఆ వాతావరణం అంతా. అంత చక్కటి వాతావరణం ఉంది కాబట్టి ఆ దేవతలు కానీ, గంధర్వులు కానీ, యక్షులు కానీ, కిన్నెరులు, కింపురుషులు ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి వెళుతూ ఉంటారు ఆ ప్రదేశానికి. అలా వచ్చి వాళ్ళు వెళుతూ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు చక్కగా పాటలు పాడుకుంటూ వాళ్ళు రకరకాల ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ చక్కగా వెళ్ళేవాళ్ళు.
అలా వెళుతూ ఉండడం వలన వెళుతూ ఉండడం వలన ఈ పులస్య మహర్షికి తపస్సు చేసుకునే అతనికి భగ్నం అనేది జరుగుతుంది. అంటే తపస్సులో కూర్చుంటాడు. మనం కూడా ఒకవేళ ధ్యానంలో కూర్చున్నప్పుడు మనల్ని ఎవరైనా వచ్చి మాట్లాడిస్తే మనకి ఎట్లయితే ధ్యాన భంగం జరుగుతుందో, అలాగే పులస్య మహర్షికి కూడా ఆ యొక్క తపస్సు భంగం అనేది జరుగుతుంది. ఆయనకు బాధేసింది. నేను ప్రశాంతంగా తపస్సు చేసుకోలేకపోతున్నాను. ఈ ప్రదేశం ఇంత బాగుందని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆయన బాధపడి ఆయన ఏం చేశాడంటే, ఈ ప్రదేశానికి ఎవరైతే వస్తారో ఆ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానంటే స్త్రీల ముఖ్యంగా స్త్రీలకే చెప్పుకోవడం జరిగింది ఇందులో. వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని నేను అనుకోకుండా చూస్తే, నా చూపు వాళ్ళ మీద పడితే వాళ్ళు గర్భం ధరిస్తారు అని చెప్పేసి ఆయన శాపం పెట్టాడనమాట. ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆయన? మరి ఆయనకి తపోభంగం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఆ ప్రదేశానికి రాకుండా ఉండాలి, తను ప్రశాంతంగా తపస్సు చేసుకోవాలనే భావనతో ఆయన పెట్టారు. అలా పెట్టారు. ఆయన చక్కగా తపస్సు చేసుకుంటున్నారు. ఆ విషయము విన్నటువంటి ఆ దేవతలు, అందులో ఉన్నటువంటి దేవతలు అంటే పురుషులు కాకుండా మహిళలుగా ఉన్నటువంటి అందరూ కూడా, దేవతా స్త్రీలందరూ కూడా ఆ విషయం తెలుసుకొని వాళ్ళు రావడం మానేశారు ఆ ప్రదేశానికి. ఆ విధంగా వాళ్ళు ఇంతకుముందు ఇలాగా వచ్చి నాట్యం ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ, చక్కగా అల్లరి చేసుకుంటూ ఉండే వాళ్ళందరూ మానేశారు. అయితే ఈ పులస్య మహర్షి చెప్పినటువంటి శాపం గురించి తెలియని తృణబిందు యొక్క కుమార్తె ఆ ప్రదేశానికి వచ్చింది. ఎలా ఏ సమయానికి వచ్చింది? పులస్య మహర్షి వేద వాంగ్మయం చదువుతూ ఉన్నప్పుడు, వేదాలని శ్రవణం ఆయన పలుకుతూ ఉన్నాడు అనమాట. అది గట్టిగా చదువుతూ ఉన్నాడు. అలా చదువుతూ ఉన్న సమయంలో తృణబిందువు యొక్క కుమార్తె ఆ ప్రదేశానికి వచ్చింది. ఆమె విహరించడానికి వచ్చింది ఆ ప్రదేశానికి. అలా విహరించడానికి ఆమె వచ్చిన సమయంలో పులస్య మహర్షి ముందే చెప్పినాడు, తను ఎంతో తపస్సంపన్నుడు ఆయన. అందువలన ఆయనకు అనేకం ఉన్నాయి ఆయన దగ్గర శక్తులు. ఆయన ఒకసారి చూస్తే, ఆయన చూపు పడితే చాలు వాళ్ళు గర్భిణీ అయిపోతారనమాట, ఆ గర్భం ధరుస్తారు. అయితే ఆ తులబిందు యొక్క కుమార్తెకి తెలియక అదే సమయానికి వచ్చింది. అప్పుడే పులస్య మహర్షి అటువైపు చూశారు, ఆమెను గమనించారు. ఆమె వైపు ఈయన చూపు పడింది కాబట్టి, మహర్షులు కదండి, ఆ యొక్క శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉంటారు కాబట్టి. అప్పుడు తృణబిందువుకి కుమార్తెకి ఆమెకి శరీరంలో మార్పులు కనపడుతూ వచ్చాయి. ఆమె తండ్రికి తెలియజేసింది. అంటే ఆమె వివాహం కాని ఆమె అన్నమాట, వివాహం కాని స్త్రీ. అయితే ఇప్పుడు తండ్రి దగ్గరికి, అవివాహిత, ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళి, నాకు ఎందుకో ఇలా కనిపిస్తున్నాయి లక్షణాలు, నేనేం తప్పు చేయలేదు నాన్నగారు, నేను ఆ యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి నాకు ఎందుకో తేడాగా కనపడుతుంది, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తండ్రి గారికి చెప్పింది. తృణబిందువుకి తెలియజేసింది. అప్పుడు తండ్రి, ఆయన కూడా మహర్షియే కాబట్టి ఆయన జ్ఞాన దృష్టితో చూశాడనమాట. ఆయనకున్నటువంటి దివ్య దృష్టితో చూసినప్పుడు ఆయనకు అర్థమైంది, పులస్య మహర్షి ద్వారా ఇచ్చిన శాపం ద్వారా ఈమెకి ఇలా జరిగింది అని. మళ్ళీ పులస్య మహర్షి దగ్గరికి ఆయనని రమ్మని ఆహ్వానించి ఈ కుమార్తె విషయం తెలియజేసి, ఇది జరిగింది ఇలా అంటే, ఒక దాంట్లోనేమో రమ్మని ఆహ్వానించినారని ఉంది, ఇంకొక దాంట్లో ఈయనే కుమార్తెను ఆయన దగ్గరికి తీసుకెళ్ళినట్టుగా కూడా ఉందన్నమాట. ఎలా అయితేనేమి కుమార్తెని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి చెప్పాడు విషయం. ఇలా మీరు చదివే సమయంలో అక్కడికి వచ్చింది, అక్కడ ఈమెకి తెలియదు అలా రావడం వలన ఇప్పుడు ఈమె గర్భం దాల్చింది, నీ అంతటి మంచి వ్యక్తిని నేను అల్లుడిగా పొందడం నా అదృష్టము కాబట్టి నా కుమార్తెని మీరు వివాహం చేసుకోండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది పులస్య మహర్షిని. ఆయన సంతోషంగా, ఆమె మంచి గుణవంతురాలు, మంచి వ్యక్తి, మహర్షి కుమార్తె కదా అని చెప్పి ఆయన కూడా చాలా సంతోషంగా ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. వాళ్ళకి విశ్రవసు అనే కుమారుడు కలిగాడు. అంటే శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఏదైతే పులస్య మహర్షి చదువుతూ ఉన్నప్పుడు, వేద వాంగ్మయం చదువుతూ ఉన్నప్పుడు ఈమె కనిపించింది కాబట్టి, ఆ సమయంలో ఆయన ఈమెను చూశారు కాబట్టి, అందువలన వాళ్ళకు కలిగినటువంటి సంతానానికి విశ్రవసు అని పేరు పెట్టాడనమాట. విశ్రవసు చాలా గొప్పవాడు, తండ్రి అంతటి గొప్పవాడు అనమాట. ఆయన కూడా తపస్సు సంపన్నుడు, బాగా తపస్సు చేసి మంచి జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి ఈ విశ్రవసు. పులస్య మహర్షి చెప్పుకున్నాము, ఆయన కుమారుడు ఇప్పుడు విశ్రవసు. ఈ విశ్రవసు చక్కగా తపస్సు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్న కాలంలో ఈయనకి భరద్వాజ మహర్షి కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. ఆమెను ఇలబిల అంటారు, అలాగే దేవకర్ణి అని కూడా అంటారు. ఆమెకు పేరు, రెండు పేర్లు కనపడుతున్నాయి మనకు గ్రంథాలలో.
అయితే ఈ దేవకర్ణిగా చెప్పుకుందాం అనమాట. ఈ విశ్రవసుకి భరద్వాజ భరద్వాజ మహర్షి తన కుమార్తెనిచ్చి వివాహం చేయడంతో వీళ్ళిద్దరికి కలిగిన సంతానమే వైశ్రవణుడు. వైశ్రవణుడికే ఇంకొక పేరు కుబేరుడు. ఇలా జరిగింది. వీళ్ళ సంతానం ఇలా జరుగుతుంది. అంటే విశ్రవసు దగ్గర మనకు రావాలి. ఈ కుంభకర్ణుడు ఎవరి కుమారుడు అంటే రావణాసురుడు గాని కుంభకర్ణుడు ఇద్దరు కూడా విశ్రవసు యొక్క కుమారులు అన్నమాట. సరే, ఇప్పుడు కుబేరుడు జన్మించాడు. కుబేరుడు చక్కగా తపస్సు చేసుకున్నాడు. ఆ బ్రహ్మదేవుని యొక్క వరం పొందాడు. వరం పొంది ఆయన ఆ ఉత్తర దిక్కుకి అధ్యక్షుడిగాను, అలాగే నవనిధులకి 9 రకాలైనటువంటి నిధులు ఉన్నాయి. ఆ నవనిధులకి అతను ఇదే అయ్యాడనమాట, అధిపతి అయ్యాడు. ఇప్పుడు మనము బ్యాంక్ ఉందండి, ఆర్బీఐ బ్యాంక్ ఉంది. ఆర్బీఐ బ్యాంకు నుంచి ఆర్బీఐ గవర్నరు సంతకం చేసి విడుదల చేస్తేనే ఆ డబ్బులు మనకి అందరికీ అందుతాయి, వస్తాయి. అలా ఒక నిధికి ఆయన అధిపతి. లక్ష్మీదేవి తల్లి మనకి ఇవ్వాలన్నా కూడా ఆ యొక్క కుబేరుడు అందులో నుంచి నిధులలో నుంచి కొంత తీసి ఇస్తేనే మనకు వస్తుంది, ఆ తల్లి అనుగ్రహం ఇచ్చినాక. అంటే అతన్ని పెట్టారనమాట ఆ నవనిధులకి. అలా పొందిన తర్వాత బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందిన తర్వాత బ్రహ్మదేవుడు ఆయనకు మళ్ళీ పుష్పక విమానం కూడా ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకొని వచ్చేస్తాడు. తండ్రి విశ్రవసు దగ్గరికి వచ్చి, నాకు ఇలా ఇచ్చారు, నాకు ఒక నివాసం ఇవ్వలేదు తండ్రి గారు అని అడిగితే, సరే నువ్వు వెళ్ళి లంకలో ఉండు, లంక అనేది విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటిది ఆ లంకలో నువ్వు ఉండు. ఇప్పుడు రాక్షసులు ఎవరు లేరు, ఒకప్పుడు రాక్షసులు ఉన్నారు. శ్రీ మహావిష్ణువు ధాటికి తట్టుకోలేక వాళ్ళందరూ పాతాల్లోకానికి వెళ్ళిపోయారు, కాబట్టి నువ్వు లంకలో ఉండు అని చెప్పి కుమారుడికి చెప్తాడు విశ్రవసు. అలా కుబేరుడు అక్కడ ఉంటాడు. ఒకానొక రోజున సుమాలి అనేటువంటి రాక్షస జాతికి చెందినటువంటి వ్యక్తి సుమాలి ఈ యొక్క కుబేరుడిని పుష్పక విమానంలో వెళ్తుంటే చూస్తాడు. ఇంత అందంగా ఉంది ఈ పుష్పక విమానము, ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఆయన పుష్పక విమానంలో వెళ్తున్నటువంటి కుబేరుణ్ణి చూసి అసూయ చెంది, అలాంటి అంటే అధికారం కానీ ఆ పదవి కానీ అలాంటి నా వాళ్ళకు కలగాలి అని భావించినటువంటి సుమాలి అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే తన కుమార్తె దగ్గరికి వెళ్ళి, కుమార్తె పేరు కైకసి, కుమార్తె దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, అమ్మ నువ్వు విశ్రవసు చాలా గొప్పవాడు మహర్షి, అతను బ్రహ్మదేవుని యొక్క మనవడు, అతని దగ్గరికి వెళ్ళి అతని ద్వారా నువ్వు సంతానాన్ని పొందినట్లయితే నీకు మంచి సంతానం కలుగుతుంది. అతని దగ్గర నుంచి సంతానము చాలా గొప్ప సంతానంగా భావించవచ్చు. అందువల్ల నువ్వు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని వివాహం చేసుకొని సంతానం పొందమ్మా అని చెప్పేసి అడుగుతాడనమాట. ఆ మాట అడిగేసరికి కుమార్తె కైకసి చాలా అందంగా ఉంటుంది, ఆమె కూడా సంతోషంగా తన తండ్రి గారే కదా ఆ మాట చెప్పారని ఈమె బయలుదేరి వెళ్ళింది. అప్పుడు విశ్రవసు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. సాయంకాలం సంధ్యా సమయం అయిపోయింది. ఆయన కూడా లేచి అవన్నీ సంధ్యా సమయంలో ఏమైతే చెయ్యాలో అవన్నీ చేసుకుంటున్నాడు సంధ్యా సమయానికి. అవి చేసుకుంటున్న సమయంలో ఈమె వెళ్ళి ఆమె ఏం చేస్తుంది, అంటే మామూలుగా స్త్రీ సిగ్గుపడుతుంటది కాబట్టి వెళ్ళి తల వంచుకొని కాలు కింద పెట్టేసి కాలు బొటన వేలుతో కింద నేలని రాస్తూ ఉందన్నమాట, కిందకి చూస్తూ. అప్పుడు ఆయన చూశాడు ఆమెని, గమనించి ఎందుకు ఇటు వచ్చావు అని ఆయనకు అర్థమైపోయింది ఈమె వచ్చిన యొక్క కారణం ఏంటి అని. కానీ ఆమె ద్వారా ఎందుకు ఇటు వచ్చావు అంటే, నాకు నీ ద్వారా మంచి సంతానం పొందాలని కోరికగా ఉంది, కాబట్టి నాకు సంతాన భాగ్యాన్ని కలిగించండి అని చెప్పేసి, వివాహం చేసుకొని నాకు సంతాన భాగ్యం కలిగించండి అని అడుగుతుంది. ఆయన ఏమంటాడంటే, సరే నేను దానికి అంగీకరిస్తాను, ఈ సమయం సరైన సమయం కాదు, ఇది సంధ్యా సమయము, ఇది దేవతలందరూ ముఖ్యంగా పరమేశ్వరుడు నందీశ్వరునితో కూడా కలిసి ఆ యొక్క విహరిస్తూ సమయం ఇది సంధ్యా సమయము. ఈ సమయంలో ఆ స్వామి వచ్చే సమయంలో, పరమేశ్వరుడు విహరించే సమయంలో, ఆయన భూలోక యాత్ర చేయడానికి వస్తున్న సమయంలో మనము తినడం కానీ, నిద్రించడం కానీ, మైథునం కానీ చేయకూడదు, ఇది మంచి సమయం కాదు, కాబట్టి నేను నీ కోరిక తీరుస్తాను, మళ్ళీ ఇంకొకసారి చూస్తాము, ఇప్పుడు వద్దు, నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళు అని అంటాడనమాట. ఆమె లేదు, నాకు ఇప్పుడే నాకు కావాలి, నాకు అంతటి మంచి సంతానం పొందాలని నేను నీ దగ్గరకు వచ్చాను, నేను వలచి వచ్చాను నీ దగ్గరికి, నువ్వు ఇప్పుడు నన్ను కాదని పంపిస్తావా, నేను కాదనవనుకొని నీ దగ్గరకు వచ్చాను అని ఆ యొక్క మహర్షిని విశ్రవసుని ఆమె
ఒకటేమైనా ఒత్తిడి చేసిందనమాట. ఆయన సరే అయితే నేను ఒకటే చెప్తున్నాను, ఇది సంధ్యా సమయం మంచి సమయం కాదు అని చెప్తారు. ఇదే మనము ఈ మాటనే మనం ఎక్కడ చెప్పుకున్నాము అంటే హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు దగ్గర కూడా చెప్పాం. ఆ ఆ కశ్యపుడు దీతి వాళ్ళిద్దరప్పుడు కూడా ఆయన కూడా ఇదే చెప్తారు. నువ్వు సంధ్యా సమయంలో వచ్చావు, ఇది సమయం మంచిది కాదని కూడా అక్కడ చెప్తారు. ఆమె అప్పుడు అంగీకరించక ఒత్తిడి చేయడం వలన హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు జన్మించడము. అప్పుడు చెప్తాడు, నువ్వు ఈ సమయంలో కోరుకున్నావు కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో పుట్టిన పిల్లలు మంచి గుణాలతో ఉండరు, అంతా రాక్షస గుణాలతోనే ఉంటారు అని ఆ రోజు చెప్తాడు ఆయన. అలాగే ఇప్పుడు కూడా ఈ జన్మకు కూడా ఆయన అదే చెప్తున్నాడు. ఇది మంచి సమయం కాదు అంటే ఆమె ఒత్తిడి చేయడం వలన కైకసితో వివాహం చేసుకొని ఆమె సంతాన భాగ్యాన్ని అనుగ్రహించడం జరుగుతుంది విశ్రవసు. ఆ తర్వాత చెప్తాడు, నువ్వు ఇలా కోరుకున్నావు, నీ కోరికనైతే నేను తీర్చాను, కానీ నీకు ఎంతమంది పిల్లలు కావాలి అని అడుగుతారనమాట. నాకు 11 మంది అడుగుతుందని. 11 మంది పిల్లలు కావాలని అడుగుతుంది. అడిగితే సరే అంటే రెండు రకాలుగా చెప్తున్నారు. 11 మంది ముందు 10 అడుగుతుంది, తర్వాత ఇంకొకరిని కూడా అడుగుతుంది, 11 అవుతారు. అయితే విడివిడిగా కాకుండా ఆయన ఏం చేశారు, ఆ 10 మందిని ఒకే రూపంలో ఇవ్వాలి అని రావణాసురుడికి 10 తలలుగా ఇచ్చి దశగ్రీవుడుగా, ఆయన మొదటి పేరు దశగ్రీవుడు రావణాసురుడికి. అయితే ముందు చెప్తున్నాడు ఇప్పుడేమని, నువ్వు సమయం కాని సమయంలో వచ్చావు కాబట్టి నీకు సంతానం ఇస్తున్నాను, ఇప్పుడు నీకు 2 కుమారులు కలుగుతారు, 2 కూడా రాక్షస స్వభావంతో కూడినటువంటి కుమారులు కలుగుతారు, లోకానికి కంటకులుగా అయిపోతారు, నువ్వు వాళ్ళ తల్లిగా అంటే ఒక చెడ్డ కుమారులకి, ఒక దుర్మార్గమైనటువంటి కుమారులకి తల్లిగా నువ్వు నిలబడిపోతావు అనగానే కైకసి బాధపడుతుంది. అయ్యో నేను ఎంత తప్పు చేశాను, నా తప్పును క్షమించి నన్ను అనుగ్రహించి నాకు ఒక్క కుమారునైనా మంచి వ్యక్తి నీవు, ఆ విధంగానే నేను సంతోషపడతాను. ఏ తల్లైనా కుమారుడు మంచివాడు కావాలని కోరుకుంటాడు కానీ దుర్మార్గమైన లక్షణాలు ఉన్న కుమారుని కోరుకోదు. నా తప్పు క్షమించి నన్ను ఇంకొకసారి అనుగ్రహించండి అని అడిగితే అప్పుడు విశ్రవస్సు అనుగ్రహిస్తే అప్పుడు ఆమెకి విభీషణుడు జన్మించడం జరుగుతుంది. అంటే ధర్మ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇవ్వమని అడిగింది కాబట్టి ఇప్పుడు విభీషణుడు ఆమెకి జన్మిస్తారు. అయితే మొదటిగా ఒకేసారి జన్మించింది రావణాసురుడు, కుంభకర్ణుడు. మనం కుంభకర్ణ జననం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇద్దరు. ఇప్పుడు రావణాసురుడికి ఏం చెప్పాడు ఆయన, 10 తలలతో ఉన్నటువంటి వ్యక్తికి జన్మ ఇవ్వడం జరిగింది ఆమె. అందుకని రావణాసురుడికి 10 తలలు ఉన్నాయి కాబట్టి దశగ్రీవుడు అంటారనమాట. ఆయన మొదటి పేరు అది. తర్వాత రావణాసురు అనే పేరు, రావణుడు అనే పేరు ఎప్పుడు వచ్చిందంటే మనం చెప్పుకున్నాం, కైలాసం ఎత్తాలని ప్రయత్నం చేయడము, ఆ పరమేశ్వరుడు ఆయన కాలి గోటితో ఒత్తడము, దాంతో ఆ రావణాసురుడు దాని కింద ఇరుక్కుపోవటం, ఆ తర్వాత ఆయన ఒక అష్టకం ఉంది, ఆ అష్టకం గుర్తు రావట్లేదు, అది చదవడము, ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ వరం పొంది సరే నువ్వు ఇక్కడ నుంచి రావణుడిగా పేరు పొందుతావు అని చెప్తాడనమాట. అంతకు ముందు వరకు ఆయనకు దశగ్రీవుడు అనే పేరుంది. సరే ఇప్పుడు రావణాసురుడు జన్మించాడు, కుంభకర్ణుడు జన్మించాడు. కుంభకర్ణుడు జన్మించేటప్పుడు రకరకాల ఉత్పాతాలు ఏర్పడినాయంట. ఆకాశంలో రకరకాల ఉత్పాతాలంటే రక్త వర్షము కురవడము, అలాగే ఒకటి ఏమైనటువంటి నక్కలు అరవడము, రకరకాలైనటువంటి ఉత్పాతాలు కనిపించాయి అని చెప్పారనమాట. అంతేకాకుండా కుంభకర్ణుడు పుట్టిన వెంటనే ఆకలినే బాగా ఇబ్బంది పడిపోయినాడంట. ఆకలి ఎక్కువగా అయిపోతుందని, ఆకలి ఎక్కువ చూసిన ప్రతి వాటిని ఆయన తినేస్తూ ఉన్నాడు అనమాట. అలా మహర్షులు ఋషుల దగ్గరికి కూడా వెళ్ళిపోయాడు. అంటే జంతుజాలాన్ని తినడమే కాకుండా ఆ మనుషుల మీద కూడా ఆయన వెళ్ళిపోయారు. మహర్షులకి ప్రజల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి వేధిస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క ప్రజలు మహర్షులు అందరూ కూడా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. మేమేం చేయాలో అర్థం కావట్లేదు, ఈ కుంభకర్ణుడు ఈ విధంగా జన్మించాడు, ఈయన చూస్తే కుంభకర్ణుడి యొక్క కాయము అంటే శరీరం చాలా పెద్దది, చాలా గొప్పది. అంటే మనం ఇప్పుడు యుద్ధంలో చెప్పుకోబోతున్నాము, కుంభకర్ణుని యుద్ధంలో అతను ఆ వానరులను ఇలా తీసుకొని నోట్లో ఇలా చప్పరిద్దామని వేసుకుంటాడంటండి. వేసుకున్నప్పుడు ఆయన చప్పరిచ్చే టైంలో కొంతమంది వానరులు తప్పించుకొని ముక్కుల్లోంచి బయటకు వచ్చేస్తారంట. అంటే అంత భారీ ఖాయమైంది, ముక్కుల్లోంచి బయటకు వస్తున్నారని అందులో మనకి చెప్తున్నారనమాట, రాశారు.
అంటే అంత భారీ కాయము ఆయన చప్పరించే లోపలికే కొంతమంది వానరులు బయటకు వస్తారంటే ఎంత పెద్ద శరీరమో చూడండి. అంతటి కుంభకర్ణుడికి ఆకలి పాపం విపరీతంగా ఉందంట. ఆకలికి తట్టుకోలేక ఆయన అందరిని దొరికిన వాళ్ళని దొరికినట్టుగా తినేస్తున్నట్టు అంటే అప్పుడు ఇంద్రుడికి వెళ్ళి చెప్తే ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఈ యొక్క కుంభకర్ణుణ్ణి కొట్టేస్తాడు. కొడితే కుంభకర్ణుడికి కోపం వచ్చి నువ్వు నన్ను కొడతావా అని చెప్పేసి కోపంతో ఆ యొక్క ఐరావతం అంటే ఇంద్రుడి యొక్క వాహనం ఏదైతే ఉందో ఐరావతంకు ఉన్నటువంటి ఆ దంతాలు ఉన్నాయి కదా, ఒక దంతం బలవంతంగా లాగేసి అప్పటికప్పుడు ఐరావతం యొక్క దంతం లాగేసి ఆ దానితోటి ఇంద్రుడిని కొడతాడు. ఇంద్రుడుకి దెబ్బ తగిలి పడిపోతాడు కూడా. ఇంకేం చేయాలో అర్థం కాదు. ఇంద్రుడు అక్కడ దెబ్బతింటాడు. సరే ఆ విధంగా కుంభకర్ణుడు అనేక రకాలైనటువంటి ఏ, శక్తులు ఆయన దగ్గర పెట్టుకొని ఉన్నాడు. తర్వాత రావణాసురుడు కుంభకర్ణుడు ఇద్దరు తపస్సు చేస్తారు. విభీషణుడితో కూడా కలిపి తపస్సు చేస్తారు. ముగ్గురు తపస్సు చేస్తారు. ముగ్గురు తపస్సు చేస్తే రావణాసురుడేమో మనము మళ్ళీ రావణాసురుడు గురించి మళ్ళీ చెప్పుకుంటాము ప్రత్యేకంగా. రావణాసురుడేమో మరణం లేకుండా అడుగుతాడు. అది కాదు ఇంకేదైనా కోరుకోండి అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే సరే మరణము పూర్తిగా లేకుండా కాదు ఇంకా ఎందులోనైనా తీసుకోమని అడిగినప్పుడు అందరినీ తీసుకుంటాడు. కానీ వానరుల దగ్గర అలాగే జై శ్రీరామ్ అండి లలిత గారు, వానరుల దగ్గర తర్వాత మానవుల దగ్గర ఆయన మరణం అడగడు. వాళ్ళేముంది తుచ్చ మానవులు, వాళ్ళ నన్నేం చేస్తారులే అనే భావము రావణాసురులో ఉంది. సరే కుంభకర్ణుడిని మళ్ళీ వరం కోరుకోమని చెప్తాడు. కుంభకర్ణుడు కూడా 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. రావణాసురుడు కూడా 10,000 సంవత్సరాలు చేశాడు. కుంభకర్ణుడు కూడా 10,000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యే సమయం ఆసన్నమైంది. అప్పుడు దేవతలందరూ ఇంద్రుడితో సహా అందరు వెళ్తారు. ఒకప్పుడు ఇంద్రుడు ఆయన ఆకలికి తట్టుకోలేకుంటే కొడితేనే ఆయన ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు మీరు చక్కగా ఆయనకు ముందే ఆయన శక్తివంతుడు, బలవంతుడు, మీరు మళ్ళా వెళ్ళి ఆయనకు వరాలు ఇచ్చారంటే ఇంకా మేమేమి చేయలేము, మేము ఇక్కడ జీవించే పని కూడా ఉండదు, మరి ఒకసారి ఆలోచించి మీరు వరం ఇవ్వండి కుంభకర్ణుడికి అని అడిగినప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతి దేవి దగ్గరికి వెళ్ళి మీరు ఒక మాట కూడా చెప్పండి నేను కూడా చెప్తాను అంటే అందరూ సరస్వతి మాతని అడుగుతారు. ఆ మాతకి చెప్తారమ్మా కుంభకర్ణుడు ఇప్పుడు వరం అడగబోతున్నాడు స్వామిని, ఇప్పుడు మీరు కుంభకర్ణుని యొక్క నాలుక మీద మీరుండి మీరు పలికించండి, కుంభకర్ణుని యొక్క కోరిక అనేది మార్చి మీరు పలకండి అని చెప్పి చెప్తారనమాట. అందుకేనండి ముందుగా మనము సరస్వతి దేవినే ప్రార్థించుకోవాలి. ఎందుకంటే మన నోటి నుంచి ఏ వాక్కు ఏ విధంగా రావాలన్నా, ఇప్పుడు నేను కూడా ఈ మాట పలుకుతున్నాను, మనం ఏ మాట పలుకుతున్నా ఆ తల్లి యొక్క అనుగ్రహం లేకుండా మనం ఏమీ చేయలేం. కాబట్టి మనం ఏమైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం మాట ఎలా మాట్లాడుతున్నామో గమనించి మాట్లాడుకోవడం అనేది మంచిదని ఇప్పుడు ఇందులో మనకి కుంభకర్ణుడి ద్వారంగా మనకు అర్థమవుతుంది అనమాట. ఆ తల్లి కుంభకర్ణుడి యొక్క నాలుగు మీద నిలబడుతుంది వెళ్ళి. ఇప్పుడు కుంభకర్ణుడికి ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు అడుగుతాడు, ఏంటి నీ కోరిక ఏంటి, ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసావు. ఎట్లా తపస్సు చేశాడో తెలుసా అండి కుంభకర్ణుడు? ఒక సంవత్సరం ఎంత పూర్తిగా అంటే ఎండ, మరీ వేసవికాలం ఎండ అంటామే, ఇప్పుడు మనకి మే జూన్లో వస్తాయి చూడండి ఎండలు, ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి, ఇంకా మే జూన్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. ఉక్కపోతూ ఉంటుంది, ఏం చేయాలో కూడా అర్థం కాదు. అంత ఇబ్బందికరమైనటువంటిది. మనం నీళ్లు తాగుతాం తప్పిక తీరదు, ఇలాంటిది అనమాట. అటువంటి ఎండాకాలంలో ఆయన ఏం చేశాడంటే ఆ కుంభకర్ణుడు చుట్టూ పంచాగ్నులు అంటే 5 ఆ నిప్పులని ఏర్పాటు చేసుకుని అగ్ని రాజేసుకొని ఆ మధ్యలో ఉండి తపస్సు చేశాడండి. ఎంత ఘోరంగా ఉండింటదో చూడండి ఆయన చేసిన తపస్సు. చుట్టూ నిప్పు రాజుకొని ఉంటే వాటి మధ్యలో కూర్చొని చేశాడు. రెండోసారి ఇంకేం చేశాడంటే వర్షం బాగా పడుతుంది. వర్షం పడిన సమయంలో చక్కగా ఆ వర్షం నీళ్ళు ఏవైతే ఉంటాయి ఆ నీళ్ళల్లోనే కూర్చొని వర్షంలో తడుస్తూ తపస్సు చేశాడు. ఇంకా వర్షంలో తడుస్తూ తపస్సు చేయడం అంటే ఎంత ఇబ్బందికరమో చూడండి. ఆయన అంటే మనం మామూలుగా అయితే కొద్దిసేపు ఉంటేనే అయ్యే జలుబు చేసిద్ది అనుకుంటాం, మరి కుంభకర్ణుడు అయినా కానీ తట్టుకొని నిలబడి చేశాడు. మూడోసారి ఇంకెలా చేశారంటే బాగా మంచు పడుతుంది, చల్లటి వాతావరణంలో శీతాకాలంలో మంచు గడ్డలు నిండుగా ఉంటే మంచు గడ్డ మీద కూర్చొని ఇక్కడి వరకు మొత్తము మంచంతా కప్పుకొని ఉండే విధంగా, అంటే మనకు మంచుగడ్డలు ఉన్నాయి కదా హిమాలయ పర్వతాల్లో, మంచు పర్వతాలు అంటే ఇక్కడ వరకు మంచులో ఉన్నట్టుగా ఉండి తపస్సు చేశాడు. అంత చలికి ఉనికిపోయి ఉంటాడో ఎలా ఉంటుందో చూడండి.
అంత ఘోరంగా తపస్సు చేశాడు. నీలాగా తపస్సు ఇంత ఘోరంగా ఎవరు చేయలేదు, కాబట్టి నువ్వేం కోరుకుంటావు కోరుకో అని బ్రహ్మదేవుడు అడిగితే, వరం అడిగితే సరే అని వరం అడగబోయాడు. ఇప్పుడు అక్కడ వరం ఏం అడగాలనుకున్నాడు అనేది ముందు మనం తెలుసుకుందాం. ముందు ఏం అడగాలనుకున్నాడంటే ఇంద్రాసనం అడగాలనుకున్నాడు. ఇంద్రాసనం అంటే ఇంద్రుని యొక్క పదవి కావాలని అడగాలనుకున్నాడు. అందువలన ఇంద్రాసనం అని అడగాలి ఆయన భావన. అలాగే దేవతలందరినీ నిర్వీర్యం చేయాలని కోరుకున్నాడు. ఈ రెండు ఆయన అని భావించాడు. ఈ రెండు అడగాలి, దేవతలు అనే వాళ్ళే లేకపోతే యుద్ధమే ఉండదు కదా, ఇంకా మొత్తం రాక్షసుల యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఆ ఉద్దేశంతో ఒకటి ఇంద్రాసనము, రెండు దేవతలందరూ లేకుండా చెయ్యాలి అని. దానికి ఇంకొక ప్రత్యేకమైనటువంటి పదం ఉంది, అది గుర్తు రావట్లేదు అనమాట. అయితే ఇప్పుడు లక్ష్మీదేవి సరస్వతి దేవి తల్లి ఆయన నాలుక మీద ఉంది కదా, అందువల్ల ఏమన్నాడు, ఇంద్రాసనం ఆయన అడగాలి. ఇప్పుడు ఏమడిగాడు, ఆ తల్లి ఉండి ఒక్క మాటనే మార్చేసింది, ఒక్క అక్షరాన్ని మార్చింది, నిద్రాసనం అంటాడు. అంతే, ఆ ఒక్క అక్షరమే ఆ తల్లి మార్చింది, నిద్రాసనం అని అడుగుతాడు. అంటే ఎల్లప్పుడూ నిద్రపోయేటట్టుగా అడిగాడు. రెండోది ఏమడిగాడు అంటే ఇంద్ర పదవి లేకుండా నిద్రను కోరుకున్నాడు. రెండోది ఏమంటే దేవతలందరినీ పూర్తిగా నిర్వీర్యం చేసేలాగా ఆయన అడగాలనుకున్నాడు. కాకపోతే ఆ మాట మార్చడం వలన ఆయన ఎప్పుడు కూడా తిండి ధ్యాసలో ఉండేటట్టుగా మారిపోయింది అనమాట. పదం నాకు రావట్లేదు, నేను మళ్ళా రేపు చెప్తాను ఈసారి. అలా ఒక్క అక్షరాన్నే మార్చేసింది ఆ తల్లి, ఆ సరస్వతి మాత. ఇతను కోరుకున్న కోరిక మారిపోయింది. మనం కూడా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడే మాటలు చూసుకొని మనం అవతల వ్యక్తితో మాట్లాడితే అది మంచిగా ఉంటదని ఇప్పుడు ఈయన ద్వారా మనకు అర్థమైంది అనమాట. ఆ విధంగా రెండేంటంటే, ఒకటేమో నిద్ర కోరుకున్నాడు, ఇంకొకటేమో అంటే తిండి కోరుకున్నాడు. రెండు రకాలుగా కోరుకున్నాడు దీని ద్వారా. అంటే దేవతలని నిర్వీర్యం చేయాలనుకున్నాడు, అది పోయింది. ఇప్పుడు ఈయనకే ఆ ఇబ్బంది ఏర్పడింది. అలా తదాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. వెంటనే తదాస్తు అనగానే అయిపోయిన తర్వాత అంటే సరస్వతి మాత పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా అయ్యో నేనేంది ఇలాంటి వరం కోరుకోవడం ఏంటి, లేదు లేదు అని బ్రహ్మదేవుడిని మళ్ళీ అడిగారు. ఇలాంటివి కాదు, నాకు మళ్ళీ వేరే వరం ఇవ్వు అంటే, ఇంకేం వరం కావాలో చెప్పు, ఏం కావాలో కోరుకో అంటే, నాకు ఎటువంటి అంటే యుద్ధ నైపుణ్యం లేకపోయినా, అస్త్ర నైపుణ్యం లేకపోయినా, నేను ఏ అస్త్రం వేస్తే ఆ అస్త్రం పని చేయాలి అని కోరుకుంటాడు. సరే తదాస్తు అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన ఎప్పుడు నిద్రలోనే ఉన్నప్పుడు ఆయనకి శిక్షణ పొందే అవకాశం ఉండదు కాబట్టి సరే తదాస్తు అంటాడు అతను. అలాగే అతనికి రూపం మార్చుకునే అవకాశాలు రాక్షసులకు ఉంటాయి కాబట్టి అది సహజంగానే వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కుంభకర్ణుడు కోరుకునేసరికి రావణాసురుడికి బాధేసి, తాతగారు ఎంత పని చేసినారు మీరు, నా తమ్ముడిని ఎప్పుడూ నిద్రలో పెడితే ఎలాగా, అలాగని మీరు పూర్తిగా ఆకలికి కూడా ఇచ్చారు, ఇలా కాకుండా మార్చండి అని అడుగుతారు. ఎందుకనంటే కుంభకర్ణుడు వచ్చిన తర్వాత, రాజ్యంలోకి వచ్చిన తర్వాత అతను నిద్రపోతే పోయినట్టు, లేదా మేలుకొని 6 నెలలు నిద్ర, 6 నెలలు పగలు, 6 నెలలు మేలుకోవడం అడిగాడు. అడిగేసరికి 6 నెలలు రావణాసురుడికి కావాల్సినంత తిండి పెట్టడం కష్టమైపోతుంది, చాలా ఎక్కువ తింటున్నాడు అతను, అంత సర్దడానికి కష్టమైపోతుంది. ప్రతిరోజు కుంభకర్ణుడు ఆకలి తీర్చాలంటే ఆయనకు బాగా కష్టమైపోయింది. అప్పుడు మళ్ళా బ్రహ్మదేవుడిని రావణాసురుడే అడుగుతాడు తమ్ముడి కోసం, ఇలా అయితే నేను ఎట్లా చేయగలుగుతాను, మీరు ఒకసారి అనుగ్రహించి ఒక్కసారి మార్చండి అంటే, అప్పుడు ఆయన ఏమంటాడంటే 6 నెలలు నిద్రపోతాడు, ఒక్కరోజు మాత్రమే నిద్ర లేస్తాడు, ఆ ఒక్కరోజు మీరు పెట్టిన తర్వాత మళ్ళీ నిద్రపోతాడు, ఆ ఒక్కరోజు మాత్రమే మళ్ళీ నిద్రపోతాడు, ఇంకా నీకు ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా అతను నిద్రపోయేటప్పుడు ఎవరైతే బలవంతంగా అతన్ని లేపుతారో, అందుకే ఇప్పుడు మనము కూడా నిద్రపోయేవాడిని లేపొద్దు అంటామే, ఇక్కడే వినండి ఒకసారి. అతను నిద్రపోతున్నప్పుడు మనం ఎవరైతే లేపుతామో, లేపే వాళ్ళకి శక్తి తగ్గుతుందంట. అందులో గ్రంథంలో రాయడం జరిగింది. అంటే మనం ఎవరైతే లేపుతామో వాళ్ళకి శక్తి తగ్గుతుంది అనేది ఒకటి. అతను నిద్రపోయేటప్పుడు బలవంతంగా లేపారు కాబట్టి, ఆ వ్యక్తి అంటే నిద్రపోతూ లేచాడు కాబట్టి, అతని పూర్తి నిద్ర సరిపోలేదు కాబట్టి అతనికి మరణం కూడా సంభవిస్తుంది అని చెప్తాడు. ఇప్పుడు రెండు, ఎవరైతే లేపుతామో లేపిన వాళ్ళము కి శక్తి తగ్గుతుంది. అందుకే మనకేం చెప్తారు, నిద్రపోయేవాడిని లేపొద్దు, లేచేదాకా ఆగుదామని అంటారు కదండి. అది అనమాట, నిద్రపోయేటప్పుడు లేపకూడదు అనేది ఒకటి. రెండోది, ఒకవేళ లేపినట్లయితే అతనికి మరణం అనేది ఆసన్నం అవుతుంది
ఉంది అని చెప్పడం జరిగింది బ్రహ్మదేవుడు. ఆ విధంగా కుంభకర్ణుడు జీవిస్తున్నాడు. 6 నెలలు నిద్రపోతాడు. ఒక్కరోజే లేస్తాడు. ఒక్కరోజు లేచినప్పుడు సంతృప్తిగా భోజనం అంతా వెతికి వెతికి తెచ్చి తెచ్చి పెడతారు. అంతా తింటాడు. అన్నగారికి ఏమన్నా పనులు ఏమన్నా ఉంటే చేసి పెడతాడు. ఆ ఒక్కరోజు మేలుకున్నా కూడా ఇంద్రుడిని కూడా ఓడించిన వ్యక్తి ఆయన. ఇంద్రుడిని ఆ ఒక్క రోజుతోనే అనేక మందిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఆయన. కానీ ఆ ఒక్క రోజే అంత బలము ఆయన చూపిస్తాడు. అలా బలంతో చూపించి ఉండేవాడు. ఇప్పుడు మనకి యుద్ధంలోకి వస్తున్నాం ఇప్పుడు. అంటే ఇప్పుడు కుంభకర్ణుడు పుట్టుకి కారణం చెప్పుకున్నాము. తర్వాత వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడి దగ్గర వరాలు, ఆ తర్వాత నిద్రకి వరం పొందడము, దాని ద్వారా ఇప్పుడు రామాయణంలో యుద్ధం దగ్గరికి వచ్చాం. ఆయన ఇప్పుడు రామాయణం యుద్ధం జరగడం ప్రారంభం కంటే ముందు 9 రోజుల ముందే నిద్రపోయాడు. మనం చెప్పాం కదా, నిద్రపోతే 6 నెలలు నిద్రపోవాలి ఆయన. 9 రోజుల ముందే నిద్రపోయాడు. అంతకు ముందు అంటే ప్రతిసారి ఒక్కసారి లేస్తాడని చెప్పాం. 6 నెలలు నిద్రపోతాడు, ఒక రోజు మేలుకొని ఉంటాడు. ఆ ఒక్కరోజు మేలుకున్నప్పుడు మాట్లాడినప్పుడు చెప్పాడు అన్నగారికి, సీతామాతని ఎందుకు తీసుకొచ్చావు, ఇది చాలా తప్పు పని, ఆ తల్లిని మళ్ళీ నువ్వు శ్రీరామచంద్రమూర్తికి అప్పగిచ్చే అని చెప్పి ఉంటాడు. ఈయన వినలేదు. ఇప్పుడు ఈయనేమో నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు యుద్ధంలో మనం ఇంద్రజిత్తు మరణం మొన్న చెప్పుకున్నాం కదా, ఇంద్రజిత్తు మరణం అయిపోయింది. ఆయన చనిపోయారు. రావణాసురుడు యుద్ధానికి వచ్చేసాడు. యుద్ధానికి వచ్చిన తర్వాత యుద్ధంలో శ్రీరామచంద్ర అంటే మిగతా వాళ్ళందరితో యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత శ్రీరామచంద్రమూర్తితో యుద్ధం ప్రారంభమైంది. ఎవరికి? రావణాసురునికి. యుద్ధం ప్రారంభమైనప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆయనకు ముందు లక్ష్మణుడు, హనుమంతుడు, అంగదుడు, నీలుడు, సుగ్రీవుడు ఇలా అందరూ చేశారు రావణాసురుడితో యుద్ధం. రావణాసురుడు ఆయన యొక్క భారీ కాయాన్ని చూసి విభీషణుడు చెప్తాడు, ఆ వచ్చే అతనే రావణాసురుడు అని. అంటే రావణాసురుడితో పాటు అప్పుడు ఇంద్రజిత్తు కూడా వచ్చాడనమాట. అతనే అని చెప్పి చూపించాడు. అప్పుడు చూస్తాడు అతను ఎంత గొప్పగా ఉన్నాడు, ఎంత గొప్ప శరీరం అతనిది, ఎంత మంచి వ్యక్తి, ఈ యొక్క స్త్రీ మాయలో పడిపోయి ఇతను తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడని బాధపడతాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి కూడా ఆయన చూసి అంత గొప్ప వ్యక్తిగా వచ్చి, అయితే ఇతను వచ్చి యుద్ధరంగంలో శ్రీరామచంద్రమూర్తి ఆయన మీద బాణాలు వేస్తాడు రావణాసురుడి మీద. రావణాసురుడికి యొక్క రథ సారథిని పడేస్తారు, రథాన్ని నాశనం చేసేస్తాడు. రావణాసురుని కిరీటం ఎగిరి పడిపోతుంది. చివరికి రావణాసురుడి కింద పడిపోతాడు. రావణాసురుడికి బాణాలతో దెబ్బలు కూడా తగులుతాయి, కింద పడిపోయాడు. ఎందుకని ఇప్పుడు రథం లేదు, రథ సారథి లేడు, కింద పడిపోయాడు, కిరీటం లేదు. ముందేమో రథం ఎక్కి యుద్ధం చేశాడు. ఆయన రథం ఎక్కి యుద్ధం చేస్తుంటే హనుమంతుడు అంటాడు, మీ దగ్గర రథం లేదు, ఆయనేమో రథం వేసుకొని వచ్చాడు, మీరు కింద ఉండి యుద్ధం చేయడం నాకు బాధగా ఉంది, నా భుజాల మీద ఎత్తుకుంటాను, మీరు యుద్ధం చేయండి అని హనుమంతుని భుజాల మీద ఉండి యుద్ధం చేస్తాడు శ్రీరామచంద్రమూర్తి. అంత ఘోరంగా యుద్ధం చేస్తే ఇప్పుడు రావణాసురుడు ఓడిపోతాడు యుద్ధంలో. కింద పడిపోయాక అప్పుడు చెప్తాడు అనమాట, శ్రీరామచంద్రమూర్తి చెప్తారు ఏమనంటే, రావణ నువ్వు ఇప్పుడు ఓడిపోయా కింద పడిపోయినావు, నీ దగ్గర ఏ ఆయుధాలు లేవు, నీ దగ్గర రథము లేదు, ఆయుధాలు లేవు, నువ్వు ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేకుండా ఉన్నావు. ఇలా ఏమి లేకుండా ఉండేవాడిని నేను యుద్ధం చేయను. నా ధర్మం అయితే అట్లా ఏమి లేకుండా ఉన్న వ్యక్తితో నేను యుద్ధం చేయను. కాబట్టి నువ్వు ఇప్పుడు బాగలేకున్నావు, దెబ్బలు తగిలి పడిపోయి ఉన్నావు, కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళి లంకకి వెళ్ళి మళ్ళీ పూర్తిగా స్వస్థత పొంది రేపు మళ్ళీ యుద్ధం చేద్దాము, ఇప్పుడు సాయంకాలం కూడా అయ్యింది, వెళ్ళి రమ్మంటాడు. రావణాసురుడు వెళ్ళిపోతాడు. చాలా బాధ కలుగుతుంది, సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే రాముని యొక్క భార్యను తెచ్చుకొని పెట్టుకొని అదే శ్రీరామచంద్రమూర్తి చేతిలో ఓడిపోవడం అంటే మరి అతనికి ఎట్లుంటది? తల తీసేసినట్టు అయిపోయింది, ప్రాణం పోయినట్టు అయిపోయింది ఓడిపోవడంతో. మళ్ళీ ఇంకోటి ఏంటి, ప్రాణభిక్ష పెట్టాడు, నువ్వు వెళ్ళిపో రేపు రా అన్నాడు. ఇంకా దానికి ఆయనకు బాగా సిగ్గు అనిపించి ఏం చేయాలో అర్థం కాక బాధపడి కుంభకర్ణుని లేపమన్నారు. ఇప్పుడు కుంభకర్ణుని లేపాలంటే ఆయన పడుకుంది 9 రోజులే, నిద్రపోయి ప్రారంభమైంది. ఆయనకు 6 నెలలు నిద్ర, మధ్యలో లేపకూడదు. మండోదరి చెప్పింది, మధ్యలో లేపితే కుంభకర్ణుడికి మంచిది కాదు, అతనికి ఆయుక్షీణం అయిపోతుంది. ఎందుకనంటే అతని మరణం అనేది ఉంది మధ్యలో లేపినట్లయితే అనేది ఒకటి. అతన్ని మధ్యలో లేపితే లేపిన వ్యక్తికి కూడా బలహీనం ఏర్పడుతుంది. కాబట్టి మండోదరి చెప్తుంది, అతన్ని చెయ్యొద్దు ఆ పని, నీ తమ్ముడు అతనికి మరణం వస్తుంది, ముందు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఉంది, ఎప్పుడైతే మధ్యలో లేస్తాడో అప్పుడు మరణిస్తాడని ఉంది, కాబట్టి లేపొద్దు అంటే, లేదు నా యొక్క యుద్ధం కోసం నేను లేపాల్సిందే, నాకు ఈరోజు చాలా బాధగా ఉంది, నేను ఆ శ్రీరామచంద్రుని యొక్క చేతిలో నేను ఓడిపోయాను, ఆయనని ఎలాగైనా గెలవాలి, అతన్ని సంహరించాలి, వాళ్ళ తమ్ముని సంహరించాలి, వానరులందరినీ సంహరించాలి, అలా చెయ్యాలి అంటే నాకు కుంభకర్ణుడే తప్పదు, నేను లేపాలి అని అందరినీ పంపిస్తారు, మీరు అందరు పోయి లేపండి అని.
అందరు పోయి రకరకాలుగా అండి ఆ గ్రంథాలు చదువుతుంటే ఉంటది. నీళ్లు జల్లుతారు. తర్వాత సీసం తెచ్చి చెవులో పోస్తారు. డ్రమ్ములేసి కొడుతుంటారు. ఏ రకంగా చేసినా ఆయన మీద ఉత్పాతాలు పడ్డట్టుగా ఎంత చేసినా కూడా లెగవడు కుంభకర్ణుడు. ఎందుకంటే 9 రోజులే కదా అయింది. ప్రారంభమైంది ఆయన నిద్ర. ఎన్ని రకాలుగా చేసినా నిద్ర లెగవట్లేదు. ఎంత చెప్తారో పోయి ఆయన లేవట్లేదు అంటే ఏదో ఒక మార్గం చేసి లేపండి అంటారు. అప్పుడు వీళ్ళందరూ చివరికి ఆయన ఆకలి కి తట్టుకోలేడు కదా! అందువల్ల రకరకాల వంటలు అన్నీ చేసి పంచభక్ష పరమాన్నాలు అంటాం కదా! అలాంటి వంటలన్నీ చేసి అక్కడ తీసుకొచ్చి పెట్టారనమాట. ఆ వాసనకి ఆయన కొద్దిగా నిద్ర లేచాడు కుంభకర్ణుడు. లేయగానే ఆయన ఆకలి ఎక్కువ ఉంటది. మనం చెప్పుకున్నాం ప్రారంభంలోనే ఆయనకు ఆకలి ఎక్కువ. ఆకలి తీర్చే శక్తి రావణాసురుడికి కూడా లేకుండా పోయింది. ఆయనే బ్రతిమలాడి బ్రహ్మదేవుడికి వరం అడిగాడు. ఒక్క రోజుకి ఇచ్చేయండి అవకాశం అని. అలా ఇప్పుడు ఆకలికి తీర్చడానికి అన్నీ తెచ్చిపెట్టేసరికి అన్నీ తినేసి ఆకలి తీర్చుకొని మధువు త్రాగి ఎందుకు నన్ను లేపారు మీరు ఈ రోజు అని అడుగుతాడు. అప్పుడు యుపాక్షుడు అనేటువంటి మంత్రి రావణాసురుని యొక్క మంత్రి చెప్తాడు. ఈ జరిగిన యుద్ధమంతా చెప్తాడు. ఇలా రాముడు వచ్చాడు లంకలోకి, యుద్ధం జరుగుతుంది. మీ అన్నగారు ఓడిపోయి వచ్చాడు. అందువల్ల నిన్ను లేపమన్నాడు అని. అయ్యో! మా అన్నగారికి ఇంత కష్టం వచ్చిందా? నేను మా అన్నకు సాయం చేస్తానని చెప్పి ముందు మా అన్నగారి దగ్గరికెళ్ళి మా అన్నతో మాట్లాడి ఆ తర్వాత యుద్ధానికెళ్తాను అని ఇప్పుడు రావణాసురుడి దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. ఇప్పుడు రావణాసురుడు దగ్గరికి వెళ్ళాక రావణాసురుడు చూసి ఆలింగనం చేసుకుంటాడు తమ్ముడిని. చేసుకొని ఏమైందన్నా ఏంటి నీకు ఈ బాధ అంటే ఆ రాముడు నన్ను ఓడించాడు నాకు బాధ ఉంది. నువ్వు వెళ్ళి ఇప్పుడు రామ లక్ష్మణులను సంహరించేయాలా, వానరులందరినీ సంహరించేయాలి. నీ యొక్క అతిపెద్ద శరీరానికి ఆ కాయం ఏదైతే ఉందో ఆ మేని ఏదైతే ఉందో ఆ శరీరము దెబ్బకి అందరు పోవాలి అని అంటాడు అనమాట. సరే నేను నీకు విజయం సాధించి తెచ్చి పెడతానని చెప్పి కాకపోతే మళ్ళీ ఒక మాట అంటాడు. అన్నయ్య ప్రారంభంలో చెప్పాము ఇప్పుడు కూడా చెప్తున్నాను. సీతమ్మ తల్లిని ఆయనకు అప్పగిచ్చి ఉంటే ఈ బాధ ఉండేది కాదు. ఇప్పటికైనా నీకు ఇబ్బంది లేదు. ఆ తల్లిని ఆయనకు అప్పగించెయ్యి అంటాడు. ఒప్పుకోడు. నువ్వు యుద్ధం చేస్తావా చెయ్యి. లేకపోతే వెళ్ళిపో. అంతేగాని నువ్వు నాకు నీతులు చెప్పొద్దు. ప్రారంభంలోనే ఇదంతా ఉండాలి. ప్రారంభంలో లేదు యుద్ధంలోకి వెళ్ళాం. ఇప్పుడు అనేక మందిని పోగొట్టుకున్నాను. నా కుమారుడు ఇంద్రుడు జిత్తుని కూడా పోగొట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పేదేంది నాకు నీతులు. యుద్ధానికి వెళ్తావా తిరిగి వెళ్ళిపోతావా ఏదో నిర్ణయించుకో అంటాడు. ఆయన కోపంతో ఆ మాట అనేసరికి పాపం కుంభకర్ణుడికి బాధేస్తది. అంటే ఒక విజయుడు అంటే వైకుంఠంలో ఉన్నటువంటి విజయుడు కుంభకర్ణుడిగా ఇప్పుడు అవతరించిన అతనిలో కూడా కొంత ధర్మ మార్గం అనేది ఉంది కాబట్టే తన సోదరుడికి చెప్పాడు. అంటే విభీషణుడు చెప్పినప్పుడు ఆయన వినలేదు. కానీ కుంభకర్ణుడు కూడా చెప్పాడు. అది ఏమని సీతమ్మ తల్లిని తిరిగి ఆయనకు అప్పగించు అని చెప్తే వినలేదు ఈ రావణాసురుడు. సరే అన్న నేను తప్పదు నీకు నేను సాయం చేస్తానని చెప్పాను కాబట్టి నేను యుద్ధరంగంలోకి వెళ్తున్నాను అంటే యుద్ధరంగంలోకి వెళ్ళేటప్పుడు ఎలా ఆయనను రెడీ చేసి పంపించారు అంటే అందులో మనకు కనపడుతుంది. అంటే ఇంక మనము ఒక మరణించిన వ్యక్తికి మనం ఏమేమైతే వేసి ఆయనను సాగనంపుతామో అలా సాగనంపాడు. అంటే ఇంక మళ్ళీ తిరిగి రాడనుకున్నాడో మరి ఏమో కానీ అన్ని రకాలవన్నీ వేసి ఆయనకి అన్ని ధరింపజేసి అన్ని రకాలుగా వీడ్కోలు చెప్పి పంపించాడు కుంభకర్ణుడిని. కుంభకర్ణుడు ముందుగా ఇంకొక మాట చెప్తాడు. ఏమనంటే అన్న నేను మేరు పర్వతం దగ్గర మనం ఉన్నప్పుడు చిన్నప్పుడు వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నారంట. మేరు పర్వతం దగ్గర మనం ఉన్నప్పుడు అక్కడ మనం వస్తూ ఉన్నప్పుడు ఒకసారి అనుకోకుండా దేవతలు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకునే మాటల్లో ఏమని విన్నాం ఆ రోజంటే శ్రీ మహావిష్ణువు ఏదో ఒక రోజు భూమిపైన అవతరిస్తాడు. అవతరించి వీళ్ళని సంహరిస్తారు అని చెప్పేసి మాటలు అయితే విన్నాను నేను. ఆ యొక్క శ్రీ మహావిష్ణువే ఈరోజు శ్రీరామచంద్రమూర్తి రూపంలో వచ్చినాడేమో మనకి ఈ ఇబ్బంది కలిగించడానికి వచ్చాడేమో అని నాకు అనిపిస్తుందన్న. మరి ఇంతమంది ఎవరు నిన్ను ఓడించలేని వాళ్ళు ఇంద్రజిత్తుని ఓడించలేనటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఇంద్రజిత్తుని చంపేసినారంటే ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రమూర్తి అయ్యి ఉంటాడన్న. ఎందుకు ఆయన తోటి పెట్టుకోవడము సీతమ్మను అప్పగించు అని కూడా అంటాడు. సరే అది కూడా ఇప్పుడు వినడినా సరే యుద్ధరంగానికి బయలుదేరాడు. యుద్ధరంగానికి బయలుదేరితే అప్పుడు విభీషణుడు శ్రీరామచంద్రమూర్తి చెప్తాడు అదిగో వచ్చే అతనే కుంభకర్ణుడు అని. ఆయన చూపించేసరికి శ్రీరామచంద్రమూర్తి చూస్తాడు. కుంభకర్ణుని యొక్క రూపమంతా చూస్తారు. రామలక్ష్మణులు వానర సైన్యం అంతా చూస్తారు కుంభకర్ణుని వైపు. చూసి వాళ్ళందరూ అయ్యో ఇంత పెద్ద భారీ కాయమా అని వెంటనే వానర సైన్యం పారిపోతుంటది. ఎందుకనంటే పారిపోతుందంటే వాళ్ళు ఓడిపోతామని పారిపోవట్లేదు వానర సైన్యము. అతని యొక్క భారీ కాయానికి ఏ కొద్దిగా పడ్డా కూడా ఆయన కాలు కింద పడ్డా చనిపోతారా. ఆయన చేయి ఇట్లా అంటే దూరం పోయి పడిపోతారా. అందులో రాసి ఉండింది
ఒకసారి చెయ్యి ఇట్లా గట్టిగా ఇదిలిస్తే ఆ చేతి నుంచి వచ్చినటువంటి ఆ గాలి ఫోర్స్ ఏదైతే ఉందో, ఆ శక్తి గాలి శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తికి పోయి సముద్రంలో పడిపోయినారంట. అంటే అంత బలంతో ఉన్నటువంటి కుంభకర్ణుడు మరి. అందువలన ఆయన వస్తున్నాడంటేనే వీళ్ళు భయపడిపోయినారు వానర సైన్యం. అంటే ఆయన కింద ఎక్కడ పడి చనిపోతారు ఆయన శరీరం కింద పడి అనేసి. సరే అలా వచ్చినప్పుడు విభీషణుడు చూపిస్తాడు అతను అని. చూపించినాక విభీషణుడే స్వయంగా వెళ్తాడు తమ్ముడు అన్న దగ్గరికి. కుంభకర్ణుడు పెద్దవాడు. అందుకని వెళ్తాడు. సోదరా, మీకు స్వాగతము యుద్ధరంగంలోకి. నువ్వు శ్రీరామచంద్రమూర్తి యొక్క మార్గంలోకి వచ్చేయొచ్చు కదా! అది అక్కడ ఉండకుండా మీరు ఇటువైపుకి రండి. శ్రీరాముని యొక్క వర్గంలోకి రండి. యుద్ధం చెయ్యొద్దు మీరు అని అడుగుతాడు కుంభకర్ణుడిని. ఇక్కడ చూడండి ఆయన ఏమంటాడో. అన్నా, నువ్వు వెళ్ళిన మార్గం మంచిదే. నువ్వు ఆ రోజు యుద్ధం ప్రారంభం కాకముందే అన్నతో మాట్లాడావు. అన్న ఒప్పుకోలేదు. నువ్వు వెళ్ళిపోయావని తెలిసింది. చాలా సంతోషము. నువ్వు ధర్మ మార్గంలోకి వెళ్ళిపోయావు. అయితే నేను అన్నకు మాట ఇచ్చాను, యుద్ధంలో ఉంటాను, నీతో పాటు తోడుగా ఉంటాను, నీకు సహాయం చేస్తాను. ఆ శ్రీరామచంద్రుడిని ఆ లక్ష్మణ స్వామిని సంహరించి నేను నీకు నీ రాజ్యాన్ని నీకు నిలబెడతానని చెప్పాను అన్న. అన్నకు నేను మాట ఇచ్చాను కాబట్టి నేను మాటని ఇప్పుడు తప్పలేను. కానీ నువ్వు ధర్మ మార్గంలోకి వెళ్ళిపోయావు, అది చాలా సంతోషము. నేనైతే రాలేను, ఈ జన్మకైతే ఇంకా నేను రాలేను, అన్నతో పాటే ఉంటాను అంటాడు అనమాట. అంటే ఆయనకు ఒప్పుకున్నాను, నేను ఆయనతోటే ఉంటాను అంటాడు. అందువల్ల కుంభకర్ణుడు అక్కడే ఉండిపోయాడు. శ్రీరామచంద్రమూర్తితో యుద్ధం ప్రారంభమైంది. ముందుగా శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి రాలేదు. ముందు వానర సైన్యం మీదకి వచ్చాడు. వానర సైన్యం అయితే పారిపోతూ ఉందని చెప్పాము. సుగ్రీవుడైతే అందరినీ పిలుచుకున్నాడు వెనక్కి. అరే, యుద్ధము ప్రారంభం కాలేదు ఇంకా, అతను వస్తున్నాడు, మనం యుద్ధం చెయ్యొచ్చు, మనకాడ అన్ని శక్తులు ఉన్నాయి, అన్ని ఆయుధాలు ఉన్నాయి, మీరెందుకు అలా వెళ్ళిపోతున్నారు, తిరిగి రండని అందరినీ మళ్ళీ పిలిచి అందరితో మళ్ళీ యుద్ధం ప్రారంభిస్తారనమాట. ఇక్కడ ఒక చోట ఇక్కడ అలా వెనక్కి పిలవడం అనే దగ్గర ఎలా ఉంటది ఎక్కడ మనకి చరిత్రలో జరిగింది ఒకటి ఏంటంటే, మనకి ముస్లిమ్స్ కి హిందువులకి యుద్ధం జరుగుతుంది. హిందూ రాజు వచ్చి చిట్ట చివరి భారతదేశంలో ఉన్నటువంటి చివరి హిందూ రాజు పేరు హేము, అతని పేరు. అంటే ఆయన ముస్లిం రాజుల యొక్క ఆధీనం నుండే వచ్చాడు యుద్ధం చేయాలని. కాకపోతే ఈయన విజయం సాధించి ఈయన 100 రోజులు పరిపాలన చేశాడు. అతని పేరు హేము అనమాట. ఆయన యుద్ధరంగంలో యుద్ధం చేసినప్పుడు చాలా గొప్పగా ప్రయత్నం చేసి ఆ యొక్క రాజుని ఓడించి ఆ రాజ్యాన్ని కాపాడుకొని వెళ్ళ ఉద్దేశంతో వచ్చాడు. యుద్ధంలో అయితే ఓడించాడు. అయితే చివరిగా ఏమైందంటే, ఆ యొక్క హేముకి ఏనుగు, ఆయన ఏనుగు మీద ఉండి యుద్ధం చేస్తున్నాడు. చివరిగా ఏమైందంటే, ఆ ఏనుగు కంటిలో బాణం గుచ్చుకుంది. ఏనుగు కంటిలో బాణం గుచ్చుకునేసరికి అప్పుడు ఏనుగు కంటిలో బాణం గుచ్చుకునేసరికి ఏమవుతుంది, ఏనుగు అటు ఇటు అంటుంది కదండి. అన్నప్పుడు ఈ దాని మీద ఉన్నటువంటి రాజు పడిపోతాడు. హేము అనే అతను కింద పడిపోతాడు ఆ యొక్క ఏనుగు మీద నుంచి. పడిపోగానే అక్కడ ఉన్నటువంటి ఆయన సైన్యం అంతా భారత అంటే మన హిందూ కదండి, వెంటబడి తరిమి తరిమి సంహరిస్తారు అందరినీ. ఇలా మన వెంట పడతారేమో అని భయపడి సైన్యం అంతా పారిపోతారు. ఆ ఒక్క క్షణం నిలబడి ఉండింటే మనకు మళ్ళా హిందూ సామ్రాజ్యం కొనసాగేది. వాళ్ళు భయపడి పారిపోతారు. పారిపోగానే అప్పటి వరకు విజయంలో ఉంటాడు, అవతల వ్యక్తి ఓడిపోయాడు, విజయంలో ఉన్నాడు ఈయన. అటువంటి వ్యక్తి చివరి క్షణంలో అలా జరిగి వాళ్ళందరూ పారిపోతుంటే మళ్ళా లేచి ఆ ఏనుగు తీసేసి మళ్ళా ఏనుగు మీద కూర్చొని సైన్యం అంతా పిలుచుకుంటాడు, నేను ఉన్నాను, మీరు భయపడద్దు, రండి రండి అని. ఈ సమయంలోనే ఆ అవతల యొక్క వాళ్ళు అలర్ట్ అయిపోయి యుద్ధరంగంలో ఆయనని సంహరిస్తారు. ఇంకా నేను సైన్యం అంతా వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళా చిక్కుకుంటాడు అక్కడ ఆ యుద్ధరంగంలో. ఆయన సంహరించబడ్డారు. చివరి హిందూ రాజు పేరు హేమ్. అలాగే ఇంకొక సంఘటన కూడా ఇలా ఉంది. ఇంకొక విషయం చెప్తాను. మనకి భారతదేశంలోకి బాబర్ అనేటువంటి రాజు ఈ దేశాన్ని ఆక్రమించడానికి వచ్చాడు. ఆయన రాజు కాదు, ఒక దేశ దిమ్మరిగా ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలో సిరి సంపద గురించి ఈ దేశాన్ని జయించాలని భారతదేశం మీదకి వచ్చాడు.
వచ్చినప్పుడు ఇక్కడ పాలకుడు, హిందూ పాలకుడు మేవాడిని పరిపాలన చేస్తున్నాడు, చాలా గొప్పవాడు, మేవాడు రాజ్య పాలకుడు రాణా సంగ్రామ సింగ్. మీరు పేరు ఒకసారి కొట్టినా కూడా యూట్యూబ్లో లేదా గూగుల్లో చాలా తెలుస్తుంది. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో, రాజస్థాన్ లో మేవాడ్ ప్రాంతంలో వాళ్ళ యొక్క కట్టడాలు కానీ వాళ్ళ యొక్క శౌర్యానికి సంబంధించిన అంశాలు కానీ మనకు తెలుస్తాయి. ఇప్పటికీ రాణా ప్రతాప్ సింగ్ యొక్క మనుమడు రాణా సంగ్రామ్ సింగ్ యొక్క మనుమడు రాణా ప్రతాప్ సింగ్ యొక్క ఆ రూపం అంటే ఆ చిత్రపటం ఇప్పటికీ కూడా రాజస్థాన్ ఏరియాలో అందరి ఇళ్లలో ఉంటాయంట. అంత గొప్పవాడు ఈ రాణా సంగ్రామ్ సింగ్, ఆయన మనుమడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వ్యక్తి రాణా సంగ్రామ్ సింగ్ చెప్పుకుంటాం, అతనే రాణా సంగా. యుద్ధం జరుగుతుంది రాణా సంగాకి బాబర్కి. రాణా సంగా ఏంది, ఈ దేశంలోకి ముస్లింస్ ని నేను రానివ్వను, ఈ దేశం అంతా హిందువులతోనే పరిపాలన జరగాలి, రానివ్వను అని చెప్పి అతను భీకరంగా పోరాటం అయితే చేశాడు. పోరాటము భీకరంగా చేసినప్పుడు బాబర్ యొక్క సైన్యం ఓడిపోయి తిరిగి వెళ్ళిపోతుంది. ఇంకా చేతగాట్లేదు వాళ్ళకి ఈయనతో యుద్ధం చేయడం. రాణా సంగ ఎలా ఉంటాడో తెలుసా అండి? ఇప్పుడు కుంభకర్ణుడి గురించి మనం ఎలా అయితే చెప్పుకున్నామో, రాణా సంగాకి ఒక కన్ను పోయిందండి, ఒక కాలు, ఒక చెయ్యి, మూడు లేవు. కన్ను లేదు. ఎందుకు లేవు? యుద్ధంలో అనేక యుద్ధాలు చేశాడు, విజయాలు సాధించుకుంటూ వస్తున్నాడు. శత అంటే 100 కంటే మించిన యుద్ధాలు చేసి శరీరం అంతా గాయాలతోటి, మచ్చలు మచ్చలు ఉంటాయి, గాయాలైన ఘాట్లు ఉంటాయి. అంత ఆ యుద్ధంలోనే కన్ను కాలు చెయ్యి పోగొట్టుకున్నాడు. అయినా కూడా ఒక చెయ్యి ఒక కాలు ఒక కన్నుతోనే యుద్ధం చేస్తాడంట ఆయన. అది ఎలా చేస్తాడంటే మనకు అందులో గ్రంథాలలో ఉందండి. ఈ చెయ్యి లేదు కదా, ఈ చెయ్యి ఉన్నప్పుడంట ఈ రెండు సంకల్లో పెట్టుకొని వాళ్ళని లాక్కొని పోయి ఇసిరేసేవాడంట. రెండు సంకల్లో ఇద్దరిద్దరిని పెట్టుకుంటాడంట అండి. అంతగా చేస్తాడంట ఆయన యుద్ధం. అంత గొప్పవాడు రాణా సంగ. అటువంటి అతను విజయం సాధిస్తూ ఉంటే ఇంకా చివరికి బాబర్ యొక్క సైన్యం పారిపోతుంది, ఓడిపోతుంది. అంటే ముస్లిం సైన్యం ఓడిపోయి పారిపోతున్న సమయంలో బాబరు వాళ్ళందరినీ పిలుచుకుంటాడు. ఏమనంటే, ఇక్కడ నుంచి నేను మందు తాగను, ఇక్కడ జయించుకుని, ఇప్పుడు హిందూ సామ్రాజ్యం జయించినట్టయితే మనం ఈ దేశంలో నిలబడగలుగుతాము, ఈ దేశంలో ముస్లిం సామ్రాజ్యాన్ని చేయగలుగుతాము. కాబట్టి మీరు నిలబడండి, వెనక్కి తిరిగి రండి. ఇక్కడ ఈ రోజు మీరు గట్టిగా పోరాటం చేసి విజయం సాధించినట్లయితే ఈ రోజు ఇక్కడ మనం ఏదైతే దోచుకుంటాం, ఈ రాజ్యంలో దోచుకున్న దానిలో మీకు 5వ వంతు నేను మీకు ఇస్తాను, సంపదను మీరు తీసుకోండి. మామూలుగా యుద్ధంకి వెళ్తే ఏం చేయాలి? యుద్ధము మొత్తం మనము వాళ్ళకి జీతం అనేది మాట్లాడతారు, ఆ జీతంగా ఇస్తారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? నేను మీకు సంపద ఇస్తా, దోచుకున్న దాంట్లో 5వ వంతు మీకు ఇస్తాను, యుద్ధానికి రండి, నేను ఇక్కడ నుంచి మంది దాగను, ఇక్కడ నుంచి మీ గురించి ఆలోచిస్తాను, మంచి పరిపాలన చేస్తాను, ఇట్లా రకరకాలుగా చెప్పాడు. ఇది మనకు అంటే మతపరమైన యుద్ధము, మనం ముస్లింస్ వీళ్ళు హిందువులు, ఇలా ఆయన రెచ్చగొట్టి రకరకాల వాక్యాలు చేస్తే అప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. యుద్ధ రంగంలో రాణా సంగ ఓడిపోతాడు. ఆ బాబరు రాజ్యాన్ని, దేశాన్ని చెజెక్కించుకుంటాడు. ఆ తర్వాత మన దేశంలో ముస్లిం సామ్రాజ్యం కొనసాగింది. సరే, ఏదైతేనే రాణా సంగ తర్వాత ఒక 2 ఏళ్ళకి ఆయనకు అన్ని దెబ్బలు తగిలినాయి కదా, తర్వాత ఆయన మరణిస్తాడు. ఇది అయిపోయింది. అంటే ఎందుకు చెప్పానంటే మీకు, యుద్ధానికి ఒకసారి యుద్ధ రంగంలో పారిపోతుంటారు సైన్యము, వాళ్ళని తిరిగి పిలుచుకోగలగాలి. తిరిగి పిలుచుకోగలిగితేనే రాజు యొక్క యుక్తి అక్కడ మనకు కనపడుతుంది. ఇప్పుడు సుగ్రీవుడు వెళ్ళిపోతున్నటువంటి సైన్యాన్ని, వానర సైన్యాన్ని అంతటిని వెనక్కి పిలుస్తాడు. పిలిచి వాళ్ళందరికీ ధైర్యం చెప్పి నిలబెడతాడు. అందరు ధైర్యంగా ఉండి మళ్ళీ వచ్చి కుంభకర్ణుడి పైన యుద్ధం చేస్తున్నారు. రకరకాలుగా వానర సైన్యం కుంభకర్ణుడిని ఇబ్బంది పెట్టడానికి చూస్తారు, ఆయన మీదకి ఎక్కుతారు, ఆయనను గిచ్చుతారు, గిల్లుతారు, రకరకాలుగా చేస్తుంటారు. ఎందుకని అతను భారీ శరీరం కదండి, ఆ శరీరం మీద వీళ్ళు ఏం చేసినా కూడా కుంభకర్ణుడికి ఏమి చీమ కొట్టినట్టు కూడా అనిపించదు. అత్తగా చేస్తారనమాట వీళ్ళు. ఆయన ఒక్కసారి ఇట్లా అంటే పాపము చాలా మంది వానరులు సముద్రంలో పడిపోతున్నారు. ఆయన నడిచి ఒక్క అడుగు ఇట్లా వేస్తే ఆయన అడుగు కింద పడిపోయి చనిపోతున్నారు వానర సైన్యము. ఇలా అనేక మంది చనిపోతారండి ఆ ఒక్క రోజునే. ఒక్కరోజే మళ్ళా లేపింది ఆయన్ని. ఆ ఒక్క రోజునే అనేక మంది చనిపోతున్నారు. చాలా మంది హనుమంతుడు చేశాడు, ఆయనతోటి అంగదుడు చేశాడు, సుగ్రీవుడు చేశాడు, నలుడు చేశాడు, నీలుడు చేశాడు, ఇలా అనేక మంది యుద్ధం చేస్తున్నారు ఆయనతోటి. అంటే ఒకరి తర్వాత ఒకరు పడిపోతున్నారు, పడిపోగానే ఇంకొకరు వచ్చి చేస్తున్నారు. అంటే ఆ కుంభకర్ణుని ఓడించే శక్తి లేదు కదా, అందువలన అందరూ వేస్తున్నారు, బాణాలు వేస్తున్నారు, తర్వాత ఆయన దెబ్బకి పడిపోతున్నారు, చైతన్యహీనులైపోతున్నారు, కింద పడుతున్నారు. మళ్ళీ లేచేదే లోపు ఇంకొకరు వెళ్ళి మళ్ళీ యుద్ధం చేస్తున్నారు. ఇలా అప్పుడు లక్ష్మణుడు కూడా చూస్తాడు. లక్ష్మణ స్వామి చూసి ఆయన కూడా బాణాలు వేస్తాడు.
లక్ష్మణ స్వామి కూడా ఎన్ని బాణాలు వేసింటాడో లక్ష్మణ స్వామి. ఆయన కూడా కుంభకర్ణుడు చలనం ఏమి లేదు, ఆయన చేసుకుంటూనే పోతున్నాడు. ఆయన నడుస్తుంటే ఆయన పాదాల మీద కింద పడి చనిపోతూ ఉన్నారు. ఆయన ఒకవేళ ఈ బాణాల పరంపరకి ఒక్కోసారి తట్టుకోలేక కుంభకర్ణుడే పడిపోతున్నాడు. కుంభకర్ణుడు పడిపోయినప్పుడు ఆయన పడినటువంటి ఆ మేని ఏదైతే ఉందో, అంటే ఆ శరీరం ఏదైతే పడిందో, ఆ శరీరము పడ్డ వెంటనే ఆ శరీరం కింద అనేక మంది వాన సైన్యం చనిపోతున్నారు. ఈ విధంగా పాపం వానర సైన్యము ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. అయినా నిలబడి యుద్ధం చేస్తున్నారు వానర సైన్యం అంతా. అయితే ఒక్కోసారి కుంభకర్ణుడికి విసుగనిపించి ఈ వానర సైన్యంతో పెద్ద ఇబ్బంది అయిపోయింది నాకని వాళ్ళందరినీ నోట్లు వేసుకొని నమిలేద్దాం అనుకొని, వీళ్ళే నేను ఎందుకు నమలడము అని చెప్పి వాటి నోట్లో వేసుకుని వాళ్ళందరూ సపరిస్తున్నాడంట. ఎంత పెద్ద శరీరమో చూడండి. ఆ చప్పరిస్తున్నాడంట. ఆ సప్పరించేలోపు వాళ్ళు కొంతమంది ముక్కులో నుంచి బయటికి వచ్చేస్తున్నారంట. ఒకానొక సమయంలో ఇంకా సుగ్రీవుడిని బంధించి వాళ్ళ అన్న దగ్గరికి తీసుకెళ్లాలని సుగ్రీవుడిని బంధించి భుజాన వేసుకొని వెళ్తున్నాడు. ఇంకా సుగ్రీవుడిని బంధించినాడంటే ఇంకా వానర సైన్యానికి ఆయనే కదా, ఆ బంధించి తీసుకెళ్లి వాళ్ళ అన్న దగ్గర పెట్టేయాలి అని, వాళ్ళ అన్న కాళ్ళ దగ్గర పడేయాలని తీసుకెళ్తున్నాడు. ఈ విషయము శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి చూశారు. వెంటనే కుంభకర్ణుని నిలువరించాలని వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో కుంభకర్ణుడు సుగ్రీవుడిని బంధించి తీసుకొస్తున్నాడని తెలిసింది వాళ్ళకి. ఈయన వెళ్తున్నాడు కుంభకర్ణుడు సుగ్రీవుడిని వేసుకొని. సుగ్రీవుడు స్పృహ తప్పిపోయి ఉన్నాడు, మీద వేసుకొని పోతున్నాడు. కొంత దూరం వెళ్ళినాక సుగ్రీవుడికి మెలకు వస్తుంది. అయితే కొన్ని గ్రంథాల్లో ఏం రాశారంటే, మెలకు రావడానికి కారణం ఏంటంటే, ఆ యొక్క లంకలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు అందరంట సుగ్రీవుడు విజయం సాధించుకొని వస్తున్నాడు, కుంభకర్ణుడు విజయం సాధించుకొని వస్తున్నాడు, సుగ్రీవుడిని ఓడించి స్పృహ తప్పి పడిపోయేటట్టు చేశాడు, తన భుజం మీద వేసుకొని వస్తున్నాడు కదా, జయహో కుంభకర్ణ జయహో కుంభకర్ణ అనుకుంటా వాళ్ళు ఆ యొక్క పన్నీరు లాంటి జలం ఆయన మీద చల్లడానికి వేస్తే ఆ జలం వచ్చి ఈ యొక్క సుగ్రీవుడి మీద పడ్డాయంట, ఆయన భుజం మీద. ఆ జలానికి ఈయన లేచాడు. అంటే మనం నీళ్లు చల్లితే మనం నిద్ర నుండి లేస్తాం కదండి, అలా. అప్పుడు సుగ్రీవుడు లేచి నేను ఎక్కడున్నానని చూసుకొని ఈయన మీద ఉన్నా కదని అప్పుడు కుంభకర్ణుని ఇష్టం వచ్చినట్టుగా చెవుల దగ్గర ఇదంతా మెడ దగ్గర అంతా కొరికి కొరికి పెడితే అప్పటికి కుంభకర్ణుడికి విసిగనిపించి కింద పడేసి వీని తొక్కి చంపేద్దాము అని ఆ యొక్క సుగ్రీవుడిని ఇక్కడ మెడ మీద ఉన్న అతన్ని తీసి ఇటు కింద పడేస్తాడు. కింద పడేసి తొక్కే లోపే సుగ్రీవుడు దెబ్బకి శక్తి పుంజుకొని పైకి ఎగిరి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా దానితో కోపం వస్తుంది. వెంటనే సుగ్రీవుడు వెళ్ళిపోయి శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి శ్రీరామచంద్రమూర్తి చెప్తారు, రామ ఇతన్ని వదలొద్దు, ఇంకా ఇతను ఉంటే మన వానర సైన్యం మొత్తానికి ఇబ్బంది, ఇతన్ని మీరు సంహరించేయాల్సిందే, తప్పదు ఇంకా అని చెప్పి తెలియజేయడంతో శ్రీరామచంద్రమూర్తి సిద్ధం పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు కుంభకర్ణుడికి కోపం వచ్చింది. నేను వాడిని బంధించి నా భుజాన వేసుకొని వస్తే నన్ను కొరికి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను విసిగిచ్చి పోతాడా, వీనికి నేను ఎట్లయినా చేయాల్సిందే అని చెప్పి అతను ఏం చేస్తాడు, కుంభకర్ణుడు మళ్ళీ తిరిగి యుద్ధం రంగంలోకి వస్తాడు. ఇంటికి పోడు, మళ్ళీ బయలుదేరి వస్తాడు. అప్పుడు లక్ష్మణ స్వామి వేస్తాడు బాణాలు. తర్వాత శ్రీరామచంద్రమూర్తి ఆయన మీద ఐంద్రాస్త్రం, ముందు వాయువ్యాస్త్రం వేస్తాడు. వాయువ్యాస్త్రం వేసి ముందు ఒక భుజం పడగొడతాడు, ఇంకొక అస్త్రం వేసి ఇంకొక భుజాన్ని పడేస్తాడు. అంటే రెండు భుజాలు ఇప్పుడు కుంభకర్ణుడికి లేవు, శరీరము ఉంది, రెండు భుజాలు లేవు. అయినా కూడా ఆయన యుద్ధం చేస్తున్నాడంట. చూడండి, రెండు భుజాలు కూడా పోయిన తర్వాత కూడా యుద్ధం చేస్తున్నాడు కుంభకర్ణుడు. తర్వాత ఆయన ఏం చేశాడు, అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి ఇంకొక అస్త్రం వేసి రెండు కాళ్ళు కూడా పోగొట్టాడు. రెండు కాళ్ళు పోయినాయి, రెండు చేతులు పోయినాయి. ఆయన ఆ యొక్క శరీరంతో యుద్ధం చేస్తున్నాడు అంటే, ఎందుకంటే ఆ శరీరంతో ఆయన చేస్తూ ఉంటే వీళ్ళు పడిపోతున్నారు వానర సైన్యం, అలా ఆ విధంగా కూడా చేస్తున్నాడు. అప్పుడు స్వామి ఐంద్రాస్త్రం వేసి బాణం ఆయన మీద వేయడంతో శ్రీరామచంద్రమూర్తి ఐంద్రాస్త్రం దెబ్బకి అతని ఒక్క శరీరమే ఉంది కదండి, కాళ్ళు చేతులు ఇప్పుడు లేవు కదా, ఐంద్రాస్త్రం యొక్క ఆ బాణం వలన ఆయనకి కరెక్ట్ గా ఇక్కడ పోయి తగిలి ఈ యొక్క తలంతా పోయి లంకలో రావణాసురుని పాదాల దగ్గర పోయి పడింది. ఆ యొక్క బాణం వలన విడిపోయి ఈ మేని మొత్తము ఏదైతే ఉందో ఈ మేని మొత్తం సముద్రంలో పడిపోయింది. అలా కుంభకర్ణుని యొక్క శరీరము రెండుగా పోయింది. అయితే కుంభకర్ణుడు యుద్ధానికి వచ్చేటప్పుడే అనుకున్నాడు ఏమనంటే, నేను యుద్ధం చేయకుండా ఇక్కడ మా అన్న చేతిలో చేతగాని వాడిని అనిపించుకొని మళ్ళా నేను నిద్రపోయే కంటే అతను మహావిష్ణువు రూపంలో వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి శ్రీరామచంద్రుడు ఆయన చేతిలో మరణం పొందితే నాకు మోక్షం కలుగుతుంది, స్వర్గప్రాప్తి కలుగుతుందని అని భావించే వచ్చాడు ఆయన. ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క చేతిలో అతను మరణం జరిగింది, అతను మరణించాడు, ఆయన స్వర్గప్రాప్తిని
పొందాడు కుంభకర్ణుడు. ఆ విధంగా రెండవ అవతారము అంటే వాళ్ళు కోరుకున్నటువంటి 3 అవతారాలలో ఈ రెండో అవతారం అనేది కుంభకర్ణుడికి పరిసమాప్తి అయిపోయింది. ఆ కుంభకర్ణుడి యొక్క మరణం తర్వాత ఆయన కుమారులకి బాధ కలిగింది. తండ్రి మరణించాడు కదా! వాళ్ళు కూడా యుద్ధానికి వస్తారు. వాళ్ళు కూడా తర్వాత మరణించడం జరుగుతుంది. ఈ విధంగా గొప్పవాడు, కొంత ధర్మ మార్గం కూడా ఆలోచించేవాడు, అలాగే అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వ్యక్తి, ఎన్నో కష్టాలు ఓర్చి తపస్సు చేసి వరాలు పొందాలనుకున్నటువంటి వ్యక్తి, అంతటి వ్యక్తి కూడా శాపవశాన అతను మళ్ళీ ఈ జన్మ తీసుకొని ఇందులో నుంచి మళ్ళీ శ్రీ మహావిష్ణువు చేతిలోనే సంహరించబడి తిరిగి మళ్ళీ స్వర్గాన్ని చేరుకున్నాడనమాట. అంతటి గొప్ప వీరుడు. ఈ విధంగా అంటే ఎంత గొప్ప వీరుడైనా మనం వెళ్ళే మార్గం మంచిగా లేకపోతే అది ఏ రోజుకైనా మనకి ఇబ్బందిని కలిగిస్తుంది అనేది మనకి కుంభకర్ణుడి గురించి తెలుస్తుంది అనమాట. మనం తర్వాత మళ్ళీ రావణాసురుడిది చెప్పుకుందాం, విభీషణుడిది కూడా మనం తర్వాత చెప్పుకుంటాము. ఈ రోజుకి మనము శ్రీరామచంద్రమూర్తి కుంభకర్ణ యుద్ధము, అందులో కుంభకర్ణుడిని శ్రీరామచంద్రమూర్తి సంహరించడం అనేది ఈ రోజు మనము తెలుసుకున్నాము. ఆ స్వామి యొక్క వాళ్ళకు ఇచ్చినటువంటి వరంలో ఇది రెండో జన్మది పరిసమాప్తి చేసుకున్నాడు కుంభకర్ణుడు. సర్వం కృష్ణార్పణమస్తు. ఓం భగవతే వాసుదేవాయ, శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం శ్రీ మాతే నమ. ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. నేను కొన్ని తప్పులు ఏమైనా చెప్పింటానేమో నాకు తెలియదు, మీకు తెలిసింటే ఇందులో మీరు మళ్ళీ జోడించండి. థ్యాంక్ యూ సావిత్రి గారు. సావిత్రి గారు థ్యాంక్ యూ. కుంభకర్ణుడి పుట్టిక చావు చాలా గొప్ప చెప్పారు. అది ఒకసారి మీరు ఇప్పుడు చెప్పింది మీరు వినండి మళ్ళీ. బాగుంటుంది, వినండి. ఎక్కడైనా ఒకవేళ పదాలు తప్పుపోయి ఉంటాయి మాట చెప్పేటప్పుడు. దాని గురించి కాదు, దానికేముంది, అది ఎవరికైనా జరుగుతూ ఉంటుంది. పెద్ద 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 గొప్ప గొప్ప వక్తలే చెప్తుంటారు, అవన్నీ కాదు. కానీ ఒకసారి ఏంటంటే మనం చెప్పింది మనం వింటే మనకే తెలుస్తుంది మనం ఎక్కడెక్కడ ఏం చెప్పాం, ఎలా చెప్పాం, మార్చుకోవాలి అనేది. మీరు లెక్చరర్, మీరు ఎన్నో రోజులు, ఎన్ని సంవత్సరాలుగా మీరు స్టేజ్ మీద రోజు అంతమంది పిల్లల్ని కూర్చోబెట్టి 45 నిమిషాలు ఎక్కదాకి చెప్తూ ఉంటారు. తెలియని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఒకసారి వింటే ఏంటంటే ఎప్పుడు నేర్చుకోవటం అనేది కంటిన్యూస్ ఉండేది, మనం తప్పదు అది. అందుకని ఒకసారి మీరు వినండి, మీరు చెప్పిన దాన్ని వింటే మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇంకెవరైనా సందేహాలు ఉన్నాయి? పులస్త్య మహర్షి ఆయన చూపు పడితే శాపం పెట్టాడు కదా, గర్భం ధరిస్తారు స్త్రీ రూపంలో. అది గర్భమే ఎందుకు పెట్టాలి, ఇంకేదైనా పెట్టచ్చు కదా. అవును నిజమే, కానీ నాకు అది రాలేదు సార్, ఆ సందేహం రాలేదు. నాకు అన్ని సందేహాలు అవునవును అవును, నేను ఇప్పుడు చూస్తాను సార్ ఖచ్చితంగా. ఎందుకంటే దానికి ఏదో కారణం ఉండాలి ఆ స్థాపన అవటానికి. వాళ్ళు వచ్చి విహరిస్తున్నారు, పాటలు పాడుతూ, వాళ్ళు నాట్యం ఆడుతూ ఈయనకి ఇబ్బంది కలిగిస్తున్నారు. అది దానికి ఇంకేదైనా ఇవ్వచ్చు కదా, పిక్చర్లు అవటం, లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు కదా, ఇదే ఎందుకు ఇవ్వాలి? తర్వాత ఈ ప్రదోష కాలం అంటే సాయంత్రం టైంలో ఈ అదితి దితి కూడా మనకు ఈ శరీరం ఉంది అసలు. ఇదే సందర్భం మనకు అక్కడ కూడా వస్తుంది. అవును, నరసింహస్వామి అవతారాలు అదితి దితి దగ్గర కూడా వస్తుంది. హిరణ్యకశిపుడు జన్మ కాకుండా గరుడాల వారు అక్కడి నుంచి ఇతర పక్కన వాళ్ళ పిండమ దగ్గర నుంచి అక్కడ కూడా వస్తుంది మనకు. ఇంకో చోట కూడా వస్తుంది, ఇదే కాకుండా. అందుకనే మనకు సాయంకాలము అంటే కొంతమంది ఎప్పుడన్నా బాలేక పడుకున్నా కూడా వద్దు ఈ సమయంలో పరమేశ్వరుడు
ఇలా వస్తూ ఉంటారు, ఈ టైంలో ఇలా ఉండొద్దు, ఇలా తినొద్దు, ఆ సాయంకాలం తినొద్దని కూడా చెప్తారు. అంటే మనకేం చెప్తారంటే ఆ టైంలో తినేది రాక్షసులేను దయ్యాలేను తినేది అని అంటారు. అంటే అలా అన్న చెప్తే మనము తినకుండా ఉంటామని. చిన్నప్పుడు అయితే మాకు అలాగే చెప్పేవాళ్ళు, సాయంకాలము దయ్యాలు తింటాయి, మనం కాదు తినాల్సింది అంటారు సంధ్యా సమయంలో. సన్యాసం అయిపోయిన తర్వాత తినొచ్చు, ఏం కాదు. సన్యాసం అవును, అని సంధ్యా తినకూడదు, సమయం. ఎందుకంటే స్వామి సంచరిస్తుంటారు ఆ టైంలో అని చెప్పి. ఆయన సంచరించేటప్పుడు ఆయన మొత్తం అంతా ప్రమదగణాలన్నీ ఆయన వెనకాల వస్తుంటాయి కదా. అప్పుడు మనం ఇప్పుడు గుడిలో ఉన్నప్పుడే ప్రసాదం స్వామివారి నైవేద్యం తీసుకొస్తే మనం అందరం పక్కకు తప్పుకొని ఆ నివేదన అయ్యేంత వరకు ఆ పక్కకి వెళ్ళకుండా దూరంగా ఉంటాం. కట్టెలు వేసి బయట గుడ్డ కప్పి ఎన్ని చేస్తారు వారు. ఎందుకంటే అది మనం మన చూపు ఆయన స్వామి స్వీకరించక ముందు మనం చూడకూడదు. స్వామి స్వీకరించిన తర్వాత అది మనకి ఎట్లా ప్రసాదం కింద వస్తుంది, అది వేరే. అందుకని చెప్పి అన్ని వస్తుంటాయి. గాడ్ సర్వీస్. ఇంకెవరు మాట్లాడలేదు. ప్రభావతి, వేణి గారు, శ్రీలత గారు. నేనేమైనా అవకాశం లేదేమో. సరే, గాడ్స్ చాలా బాగుంది. ఎప్పుడో చూసాను సినిమా, బట్ కళ్ళకి కట్టినట్టు చెప్తారు కదా, చాలా చాలా బాగా చెప్తారు. థ్యాంక్ యూ. గాడ్ సర్వీస్ చెప్పండి, ఎవరు చెప్పండి. God's wealth is గాడ్ సర్వీస్ గాడ్స్ circulating in my life. సర్క్యులేటింగ్ ఇన్ మై లైఫ్. సర్క్యులేటింగ్. It comes to me It comes to me in avalanches of abundance. in avalanches of abundance. All my needs, All my needs, desires, desires, డిజైర్